హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో వేస్తున్నాను. పిఓ ఈసీఎం వచ్చింది నా దగ్గర. మొత్తం కిట్ U5 BCM ఉంది, అండ్ యాంటీనా, కీ అండ్ మీటర్. ఈ మషిన్ మీద మొత్తం టోటల్ నేను పెట్టేశాను. ఒకసారి నేను ఇగ్నిషన్ ఆఫ్ చేస్తాను. పవర్ ఆన్ ఇచ్చి ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. ఫ్యాన్ బంద్ చేసి, ఈ ఫ్యాన్ బంద్ చేసి సౌండ్ వస్తుంది. ఇగ్నిషన్ ఆన్ చేశాను. ఈ కీ లైట్ వచ్చింది, ఆఫ్ అయిపోయింది. మన కమ్యూనికేషన్ ఓకే ఉంది. ఈ కీ తీసేసినాం అనుకో, మళ్ళా పవర్ ఆన్ చేసి ఆన్ చేశాను. కీ లైట్ బ్లింకింగ్ అవుతుంది ఇట్లా, ఎందుకంటే నేను ఇమోబిలైజర్ నుంచి కీ తీసేసాను. బండి లెక్కనే సేమ్ మషీన్లో కూడా కమ్యూనికేట్ సేమ్ అవుతుంది. ఓకే, ఇది మొత్తం కిట్ పెట్టిన తర్వాత ఈ మషిన్ బండి లెక్క అయిపోతుంది. ఓకే, సో మనం ఇది ఆఫ్ చేస్తాము. ఈ కీ దీంట్లో ఇమోబిలైజర్లో పెట్టేద్దాం. పెట్టిన తర్వాత పవర్ ఆన్ చేశాను, కీ ఆన్ చేశాను, కీ వచ్చి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కిట్లో ఈసీఎంలో ఇంజెక్టర్ మిస్సింగ్ అవుతుంది, సెకండ్ అండ్ థర్డ్ ఇంజెక్టర్. చూడండి ఒకసారి. నేను సెలెక్ట్ చేస్తాను స్విఫ్ట్ 16 నెంబర్లో, 16 నెంబర్ స్విఫ్ట్. ఓకే, సెల్ అండ్ క్రాంకింగ్. ఇక్కడ 1 and 4 ఇంజెక్టర్ ఫైరింగ్ అవుతుంది. సెకండ్ అండ్ థర్డ్లో చాలా లో కరెంట్ వస్తుంది. థర్డ్లో సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్లో చాలా బాగా కరెంట్ వస్తుంది, ఫోర్త్లో కూడా చాలా బాగా కరెంట్ వస్తుంది. ఓకే, మనము ఈసీఎం రిపేర్ చేసి మళ్ళా దీని మీద పెట్టి చెక్ చేస్తాను నేను. ఓకే, ఆఫ్టర్ రిపేర్ సక్సెస్ఫుల్లీ ఇగ్నిషన్ ఆన్ చేశాను. కీ లైట్ వచ్చి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు స్విఫ్ట్లో ఉంది. ఓకే, సెల్ఫ్ కొట్టాను. 4 ఇంజెక్టర్లు ఫైర్ అవుతున్నాయి మంచిగా. ఓకే, లైట్ బంద్ చేయి, ఇక్కడ లైట్ బంద్ చేయి, తెలుస్తుంది. రైట్, ఇప్పుడు తెలుస్తుంది. 4 ఇంజెక్టర్స్ సక్సెస్ఫుల్లీ రిపేర్. ఇట్లా వెలగాలి. బంద్ చేయి మళ్ళీ సార్. ఇట్లా ఫైరింగ్ కావాలి. ఫైరింగ్ అయితే ఆన్ చేయి. మీటర్లో మొత్తం లైట్స్ ఉన్నాయి. చెక్ లైట్ ఎందుకు వస్తుందంటే ఇంకా దీంట్లో కమ్యూనికేషన్స్ లేవు. మషిన్లో అన్ని కమ్యూనికేషన్స్ మనం పెట్టలేము. ఇది మంచిగా సక్సెస్ఫుల్ రిపేర్ అయిపోయింది. దీన్ని సీల్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తాను నేను. ఎవరికైనా రిపేర్ కావాలి, రిపేర్ చేయాలి అంటే మా అడ్రస్ మీద అమీర్పేట్ ఎస్ఆర్ నగర్లో కొరియర్ చేయొచ్చు. రిపేర్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.